వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ పాడు సమాజం ఉందే, పాపం ఆ ఇద్దరు ప్రేమికుల్ని కూడా పార్టీ కూడా చేసుకునివ్వట్లేదు. ఈ పాడు వ్యవస్థలు ఉన్నాయే, వాళ్ళు చేసుకునేటువంటి పార్టీని కూడా ఎక్కడికక్కడికి వెళ్ళి ఆపేసుకొస్తున్నారు. పాపం వాళ్ళిద్దరూ ఏదో సినిమా తీసుకుంటున్నారు, పాపం వాళ్ళిద్దరూ ఏవో షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఏదో సెల్ఫీలు తీసుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళ బిజినెస్కి సంబంధించి ప్రమోషన్ చేసుకుంటున్నారు. కోర్టు ఇచ్చినటువంటి అనుమతులతోటి, లేదంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతోటి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని కూడా వదలకుండా, అసలు పాపం పుట్టినరోజు అనేది కూడా లేకుండా పార్టీ చేసుకోకపోవడం ఎంత 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 హృదయ విదారకరం. అసలు ఈ మధ్య అసలు కాంట్రవర్షియల్గా కూడా ఎక్కడ ఏం మాట్లాడటం లేదు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత బిగ్ బాస్లో ఎదురైనటువంటి అవమానాలు కావచ్చు, ఆవిడ గురించి ప్రజలు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టి మొత్తం కాస్త సన్నిహితులతోటి, కుటుంబ సభ్యులు వీళ్ళందరితో సేద తీరదాం, అందులోనే పుట్టినరోజు కార్యక్రమం వస్తుంది కాబట్టి ఆ రోజు అందరితోటి కాస్త ఆనందంగా ఉంటే బాగుంటుంది అనుకొని ఎక్కడో ఊరికి శివార్లలో ఒక ఫామ్ హౌస్ని ఏదో రెంట్కి తీసుకున్నారు. లేదు తెలిసిన వాళ్ళ దాంట్లోని ఒక పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా డీజే పెట్టుకొని మిగతా కార్యక్రమాలన్నిటితోటి చక్కగా నృత్య ప్రదర్శనలు, పాటలు, ఆటలు అన్నీ కూడా నడిపిస్తూ చేస్తున్నటువంటి ఆ పండగ చేస్తున్నటువంటి దాన్ని పోలీసులు వెళ్ళి ఆల్ ద సడన్ అడ్డుకుంటారా? ఎవరిచ్చారు ఈ అధికారం అని చెప్పి పాపం అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సార్, పార్టీ చేసుకుంటే పట్టేసుకుంటారా మీరు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారిని, దివ్యల మాధురి గారిని పాపం వారి పుట్టినరోజు కూడా సరిగ్గా జరుపుకోనివ్వరా మీరు? అసలు ఎందుకు ఇంత కక్ష వాళ్ళిద్దరి మీద? మిగతా వాళ్ళందరూ చేసుకుంటే వెళ్ళి పట్టుకుంటున్నారా మీరు ఏమన్నా అంటూ కూడా ఆక్రోశిస్తున్నారు. సో దువ్వాడ శ్రీనివాసరావు గారికి సంబంధించి ఆవిడ దివ్యల మాధురి పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అలాగే ఇతరత్ర కొంతమంది శ్రేయోభిలాషులు వీళ్ళందరితోటి కలిసి పార్టీ పెట్టుకున్నారు. పార్టీలో అవి కూడా పెట్టుకున్నారు. కాకపోతే పర్మిషన్ తీసుకోలేదు అనేది ఒక పాయింట్ అయితే, ఆ పార్టీకి సంబంధించి విదేశీ మద్యం అక్కడ 10 బాటిల్స్ పైనే అక్కడ వాళ్ళకి దొరికింది, దాన్ని సీజ్ చేశారని చెప్తున్నారు. డీజే పెట్టారు, డీజేకి పర్మిషన్ లేదంటున్నారు ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన దాంట్లో, ఆ రిసార్ట్లోనే ఎక్కడో. అండ్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే, అయ్యా ఇది పార్టీ మాది కాదు, మా కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళది, మా కుటుంబానికి చెందినటువంటి ఒకళ్ళది, మా అనుచరుడిది ఎవరిదో, దానికి రమ్మంటే మేము వచ్చాము తప్పితే మాకు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, మేము నిర్వహించినటువంటి పార్టీ కాదు, మేము ఇక్కడికి అతిథులం మాత్రమే అంటూ దువ్వాడ శ్రీనివాసరావు గారు పోలీసులకి చెప్తున్నారు. పార్థసారథి అనే వ్యక్తి పుట్టినరోజు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో లిక్కర్ పార్టీలో పాపం వీళ్ళిద్దరూ అక్కడ, లిక్కర్ అని కాదు, బర్త్డే పార్టీలో లిక్కర్ ఉంది, డ్యాన్స్ ఉంది, లైటింగ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అదే పార్టీలో పాపం దువ్వాడ శ్రీనివాసరావు గారును తర్వాత దివ్యల మాధురి ఇద్దరు కూడా ఉండడం అనేది పాపం అయిపోయింది. పాపం కనీసం వాళ్ళకి అక్కడ పార్టీకి వెళ్ళి వాళ్ళు ఏమైనా గంజాయి అమ్ముతున్నారా, వాళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా, అక్కడ దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేదు, జస్ట్ వెళ్ళారు పార్టీకి. వెళ్ళినంత మాత్రాన మొత్తం వాళ్ళ మీద వేసేస్తారా ఏమిటో? వాళ్ళే చేశారు అనేస్తారా? తప్పు కాదు. అయినా సరే పార్టీ చేసుకుంటే వాళ్ళకి ఏమొచ్చింది? హ్యాపీగా అక్కడే ఉండి నలుగురితో చేసుకుంటున్నారు. రెసిడెన్షియల్ ఏరియాలో ఎక్కడో పెట్టి అర్ధరాత్రి 1 గంట 2, 3, 4, 5 దాకా కూడా గోల చేస్తే ఏం లేదు. పుట్టినరోజు పార్టీ చేసుకుంటున్నారు, పర్మిషన్ తీసుకోవాలి పార్టీకి. అందులో లిక్కర్ వాడాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. అది ఫామ్ హౌస్, అదేమన్నా పోనీ ఒక కమర్షియల్ ప్లేస్ ఇది అనుకుంటే అది వేరు. సరే, అక్కడ 50 మందికి పైగా జనం కనిపిస్తున్నారు, 100 మంది దాకా ఉండుంటారు కాబట్టి 100 మందితో పార్టీ పెట్టుకోవాలన్నప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ వాస్తవంగా తీసుకోవాలేమో. కానీ వీళ్ళకి ఆ పార్టీ ఆనందం కూడా లేకుండా చేసేశారు. ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది. ఆయన కనీసం పార్టీ చేసుకునేటువంటి హక్కు కూడా లేదా అని చెప్పి ఆయన అభిమానులందరూ కూడా అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, పోలీసులని కూడా. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.